పరమగీతము కేవలం ఒక ప్రేమకావ్యం కాదు, వివాహబంధంలో ఒక పురుషుడు మరియు ఒక స్త్రీ మధ్యనున్న పవిత్రమైన, ఆనందభరితమైన, ఉద్వేగపూరితమైన ప్రేమను మహిమపరచే దైవప్రేరిత గ్రంథము. మనలను ప్రేమించి తన సన్నిధిలోనికి పిలిచే వరుడైన క్రీస్తు ప్రేమకు ఒక నిత్యగానం. నీ ప్రేమ ద్రాక్షారసము కంటే మధురమైనది. ఈ హృదయాన్ని కదిలించే వాక్యంతో పరమగీతము తన దివ్యమైన ప్రేమగానాన్ని ఆరంభిస్తుంది. పరమగీతము మొదటి అధ్యాయంలో సూలమ్మితి తన ప్రియుని మహిమను, అతని సౌందర్యాన్ని, అతని సద్గుణాలను ప్రేమతో కొనియాడుతుంది. ఆయన సాన్నిధ్యం భయాన్ని తొలగించి సాన్నిహిత్యాన్ని కలుగజేస్తుంది. అందుకే వధువు ఇలా ప్రార్థిస్తుంది: నన్ను నీ వెంట లాగుకొనుము, మేము నీ వెంట పరుగెత్తెదము. కొత్త నిబంధన వెలుగులో ఇది క్రీస్తుకు మరియు ఆయన వధువైన సంఘానికి మధ్యనున్న అవినాభావమైన ప్రేమబంధానికి అద్భుతమైన రూపకం. ప్రియుడు తన వధువును అందమైనదిగా చూస్తాడు. ఆమె గతాన్ని కాదు, తన ప్రేమచేత రూపాంతరం పొందిన ఆమె సౌందర్యాన్ని చూస్తాడు. ఆయన సన్నిధి ఆరాధనను కలుగజేస్తుంది. ఆయన ప్రేమ పరివర్తనను కలుగజేస్తుంది. నీ నామము పోయబడిన అత్తరువలె ఉంది. అత్తరుల సువాసన అతని పరిశుద్ధమైన స్వభావాన్ని, శ్రేష్ఠమైన గుణాలను, దివ్యమైన సౌందర్యాన్ని సూచిస్తుంది. ఇది కేవలం ఒక ప్రేమికురాలి పిలుపు మాత్రమే కాదు. ప్రతి విశ్వాసీ హృదయం తన ప్రభువును వెదుకుతూ చేసే ఆత్మీయ ప్రార్థన. ఇదే పరమగీతము మొదటి అధ్యాయంలోని దివ్య సందేశం. అదే సమయంలో ఈ ప్రేమగీతం మరింత లోతైన ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా ఆవిష్కరిస్తుంది. ఇది దేవునికి మరియు ఆయన ప్రజలైన ఇశ్రాయేలీయులకు మధ్యనున్న నిత్య ప్రేమకు ప్రతిబింబం. పోయబడిన అత్తరు తన సువాసనను దాచుకోలేనట్లే అతని నామము తన మహిమను ప్రపంచమంతటా వ్యాపింపజేస్తుంది. అతని సన్నిధిలోనికి వచ్చిన ప్రతి హృదయం ఆకర్షించబడుతుంది, ప్రేమతో నిండిపోతుంది. పరమగీతము, ప్రేమగీతము, సొలొమోను రచించిన పరమగీతము. ముద్దులాడు నీ పెదవులెంత మధురము, ద్రాక్షరసము కన్నా నీ ప్రేమ ఎంతో మధురము. ఎంత సువాసన కలది నీ నామము, పోయబడిన పరిమళ తైలముతో సమానము. పరమా కన్యకలు ప్రేమించుదురు నన్ను, నీవు ఆకర్షించుము, అప్పుడు మేము పరుగెత్తి వచ్చెదం. అంతఃపురములోనికి నీ విందుశాలలోనికి, పరమా నిన్ను బట్టి ఉత్సాహించెదము, సంతోషించి నిన్ను స్మరించేదము. యథార్థ మనసుతో నిన్ను ప్రేమించెదము, నీ అడుగు జడలను మేము అనుసరింతము. పరమగీతము, ప్రేమగీతము, సొలొమోను రచించిన పరమగీతము. ముద్దులాడు నీ పెదవులెంత మధురము, ద్రాక్షరసము కన్నా నీ ప్రేమ ఎంతో మధురము. ఎంత సువాసన కలది నీ నామము, పోయబడిన పరిమళ తైలముతో సమానము. పరమా కన్యకలు ప్రేమించుదురు నన్ను, నీవు ఆకర్షించుము,
దర్శించుము అప్పుడు మేము పరుగెత్తి వచ్చెదం అంతఃపురములోనికి నీ విందుశాలలోనికి పరమా నిన్ను బట్టి ఉత్సాహించెదము సంతోషించి నిన్ను స్మరించేదము యథార్థ మనసుతో నిన్ను ప్రేమించెదము నీ అడుగు జడలను మేము అనుసరింతము పరమగీతము ప్రేమ గీతము సొలొమోను రచించిన పరమగీతము ముద్దులాడు నీ పెదవులెంత మధురము ద్రాక్షరసము కన్నా నీ ప్రేమ ఎంతో మధురము ద్రాక్షతోట ఒక విశ్వాసి సొంత జీవితానికి, ఆత్మకు, పిలుపుకు లేదా ఆధ్యాత్మిక స్థితికి ప్రతీకగా ఉంటుంది. నా సొంత ద్రాక్షతోటను నేను కాపాడుకోలేదు అని అంటే నేను అందరి వ్యవహారాలను చూసుకున్నాను. ఇతరులకు సేవ చేయడంలో నా శక్తిని వెచ్చించాను. సినిమా పాటలకు బదులుగా చర్చిని, క్రీస్తును స్తుతించడానికి మరియు క్రైస్తవ విశ్వాసులను ప్రోత్సహించడానికి, వివాహ సందర్భాల కోసం ప్రత్యేకంగా ఈ పాటలు రూపొందించబడ్డాయి. చాలామంది దేవుని సేవకులు సంఘాలను చూసుకుంటూ తమ సొంత ఆధ్యాత్మిక జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తారు. కొంతమంది విశ్వాసులు ఇతరుల ఆధ్యాత్మిక జీవితాలను నిర్మిస్తూ తమ సొంత పిలుపును నిర్లక్ష్యం చేస్తారు. నా సొంత ద్రాక్షతోట నష్టపోగా నేను నా జీవితమంతా ఇతర ద్రాక్షతోటలను కాపాడటానికే గడిపాను. ఇతరులు కఠినతను మాత్రమే చూసే చోట నిజమైన ప్రేమ సౌందర్యాన్ని చూస్తుంది, విశ్వాసిని సహవాసంలోకి నడిపిస్తుంది. నా తల్లి పిల్లలు నా మీద కోపగించి నన్ను ద్రాక్ష తోటలకు కాపరిగా నియమించారు. కాని నా సొంత ద్రాక్ష తోటను మాత్రం నేను కాపాడుకోలేదు. సుందరివి నీవు సుందరివి ప్రియురాల నీవు సుందరివి గువ్వ కండ్ల సియోనన్ కుమారి సుందరివి నీవు సుందరివి నారీమణి నీవు సుందరివి నేను నల్లని దానను కాని సౌందర్యవతిని కేదారు వారి గుడారముల వలె సొలొమోను నగరు తెరలవలే ఎండ తగిలిన దానను కాని సౌందర్యవంతురాలను అన్నదమ్ములు కోపముచ్చే నిన్ను ద్రాక్ష తోటకు పంపిరి కావాలి కత్తెగా నుంచిరి కాయకపోతివే నీ తోటను సుందరివి నీవు సుందరివి సుందరివి నీవు సుందరివి
సుందరివి. పరమగీతము 2:8 ఒక సుప్రసిద్ధ వచనం. తన ప్రియుడైన వరుని రాకను గమనించిన వధువు ఆయన రాకను ఆనందంతో వర్ణిస్తుంది. కొండలను మెట్టలను ఎంతో ఉత్సాహంగా చురుగ్గా దాటుకుంటూ వస్తున్న తన ప్రియుని స్వరూపాన్ని, అతని ప్రేమను కవితాత్మకంగా వ్యక్తం చేస్తుంది. ఈ వచనాన్ని విశ్వాసులు లేదా సంఘం పట్ల క్రీస్తుకు ఉన్న ప్రేమకు మరియు ఆయన రాకడకు సాదృశ్యంగా క్రైస్తవులు భావిస్తారు. పరమ గీతము 2:9 మరియొక కవితాత్మకమైన ప్రసిద్ధ వచనం. ప్రియుడు ఒక లేడిపిల్లలా వేగంగా వచ్చి తన ప్రియురాలి కంటపడటానికి కిటికీలలో నుండి తొంగి చూసే ప్రేమికుడి ఆతృతను, ఊపిరి బిగబట్టిన నిరీక్షణను తెలియజేస్తుంది. ఈ గీతం తరచుగా దైవిక ప్రేమకు ఒక రూపకంగా వ్యాఖ్యానించబడుతుంది. ఆలకించుడి ప్రియుని స్వరము, ఇదిగో ఆయన వచ్చుచున్నాడు. గంతులు వేయుచు కొండల మీద, ఎగసి దాటుచు మెట్టల గుండా, నా ప్రియుడు నావడు, నేను ఆయన దానను. నా ప్రియుడు నావడు, నేను ఆయన దానను. నా ప్రియుడు లేడి పిల్లవలే ఇప్పుడై ఉన్నాడు. ఇదిగో ఆయన గోడ వెనుక నిలిచి కిటికీల కంతలలోన తొంగి చూచుచున్నాడు. నా ప్రియుడు నావడు, నేను ఆయన దానను. ఏంగది ద్రాక్షావనములో కర్పూరపు గుత్తుల వలె, నా ప్రియుడు నాకు సమానుడు, యేసుక్రీస్తు నా ప్రభువు. అరణ్య వృక్షముల మధ్య జల్దరు వృక్షము వలె, నీడనిచ్చు చెట్టునతడు, ఆ నీడలో నేను ఇప్పుడు ఆనందభరితనై కూర్చుంటి. ఆనందభరితనై కూర్చుంటి. ఆయన నీడలో కూర్చుంటిని. ఆనందభరితనై కూర్చుంటిని. ఆనందభరితనై కూర్చుంటిని. పల్లకి చుట్టూ కత్తులు ధరించిన 60 మంది ఇశ్రాయేలీయుల పరాక్రమశాలులు ఉంటారు. రాత్రివేళ భయము విశ్వాసుల ఆత్మీయ ప్రయాణంలో ఎదురయ్యే చీకటి శక్తులు లేదా సాతాను పోరాటాలను సూచిస్తుంది. అరణ్య మార్గంలో వెళ్తున్న ఈ పల్లకి ధూపవర్గముల సువాసనతో, పొగస్తంభాల వంటి మహిమతో కనిపిస్తుంది. శ్రమలు, కష్టాలు అనే అరణ్యం వంటి ఈ లోకంలో విశ్వాసీ జీవితం దేవుని కృప వల్ల సువాసనభరితంగా, మహిమయుక్తంగా మార్చబడుతుంది. దేవుడు తన పిల్లలను రాత్రివేళ కలిగే ఏ భయానికైనా, కీడుకైనా గురి కాకుండా తన పరలోక దూతల సైన్యంతో సంపూర్ణ భద్రత ఇస్తాడని దీని అర్థం.
రాజైన సొలొమోను యేస్క్రీస్తుకు ప్రతీకగా ఉన్నాడు. సొలొమోను పల్లకి తన పెండ్లి కుమార్తె అయిన విశ్వాసుల సంఘాన్ని ఇహలోక అరణ్యం గుండా పరలోక సీయోనుకు వైభవంగా నడిపిస్తున్న ప్రయాణాన్ని సూచిస్తుంది. ధూమ్రవర్ణ వస్త్రములతో ధూమ్రవర్ణ మెత్తలతో లెబనోను మ్రానుతో చేయబడిన మంచముతో వెండి స్తంభాలతో బంగారు పాదములతో ఇదిగో సొలొమోను పల్లకి దివ్యమైన పల్లకి స్తంభము వలె అడవి గుండ వచ్చుచున్నది. ఇదిగో గోపరస వాసనలతో సంబ్రాణి ధూపములతో వివిధాలైన సుగంధ చూర్ణ పరిమళాలతో ప్రేమను సూచించు చిత్రమైన అల్లికలతో ఇదిగిదిగో సొలొమోను పల్లకి. ఖడ్గదారులతో యుద్ధ వీరులతో శూరులైన పరివారముతో కిరీటదారి సొలొమో రాజుతో పెళ్లి చిన్నాలతో తల్లి జ్ఞాపకాలతో ఇదిగో సొలొమోను పల్లకి దివ్యమైన పల్లకి. ఇదిగో సొలొమోను పల్లకి దివ్యమైన పల్లకి. అందుకే పౌలు ఈ మర్మము గొప్పది అని అన్నాడు. ఆదికాండములో ప్రారంభమైన వివాహ రూపకం పరమగీతములో ప్రేమగా వికసించి ఎఫెసీ పత్రికలో క్రీస్తు మరియు సంఘములో తన సంపూర్ణ ఆత్మీయ అర్థాన్ని పొందుతుంది. పరమగీతములో ఇది ప్రేమగీతంలా కనిపిస్తుంది. కానీ ఎఫెసీయులు 5:32 వెలుగులో చూస్తే అది ఒక గొప్ప ప్రవచనాత్మక చిత్రంగా నిలుస్తుంది. భూమిపై వరుడు వధువు మధ్య ఉన్న నిబంధన ప్రేమ పరలోక వరుడైన క్రీస్తు మరియు ఆయన సంఘము మధ్యనున్న నిత్య ప్రేమకు ఒక ప్రతిబింబం. క్రీస్తు సంఘాన్ని తన వధువుగా ప్రేమిస్తున్నాడు. సంఘము క్రీస్తుతో పరిశుద్ధమైన నిబంధన సంబంధంలో ఉంది. క్రైస్తవ వివాహం ఈ దివ్య ప్రేమకు భూమిపై కనిపించే సజీవ సాక్ష్యం. నీ పరిమళం లెబనోను సుగంధ ద్రవ్యం కన్నా ఆహ్లాదకరమైనది. తేనెయలోలికించు నీ పెదవులు తేనెపట్టులా మాధుర్యాన్ని కురిపిస్తాయి. నీ జిహ్వ క్రింద పాలు తేనె ఉన్నాయి. నీ వస్త్రాల పరిమళం లెబనాను పరిమళంలా ఉంది. నీవు తాళం వేయబడిన తోటవి, నీవు మూత వేసిన ఊటవి, మూసివేయబడిన సెలయేరువి. వివాహానికి ముందు మరియు ఆ తర్వాత దేవుని మార్గం ఎలా ఉంటుందో పరమగీతము సాంగ్ ఆఫ్ సాంగ్స్ మనకు తెలియజేస్తుంది. దేవుని మార్గంలో సాగే వివాహ నిబంధనలోని సౌందర్యాన్ని ఇది మనకు చూపిస్తుంది. కాబట్టి
రాబోయే తరానికి దేవుని మార్గాన్ని బోధిద్దాం మరియు మన సొంత జీవితంలోనూ దానిని ఆచరిద్దాం. ఒక చూపుతో నన్ను వశపరచుకొంటివి, నా హృదయమును నీవు వశపరచుకొంటివి. హారముల చేత ఆభరణముల చేత హారములలో ఒకదాని చేత వశపరచుకొంటివి. వశపరచుకొంటివి. ప్రియ సంఘమా యేసుని ప్రాణేశ్వరి, వధు సంఘమా యేసుని హృదయేశ్వరి. మూసిన ఉద్యానమా, మూత వేసిన జలకూపమా, ప్రియ సంఘమా నీ ప్రేమ ఎంతో మధురాతి మధురం, ద్రాక్షారసము కన్న సంతోషకరము. సకల గంధవర్గముల కన్న మిన్న సంతోషకరమైన నీ ప్రేమ మధురం. ప్రియ సంఘమా ఒక చూపుతో నన్ను వశపరచుకొంటివి, నా హృదయమును నీవు వశపరచుకొంటివి. హారముల చేత ఆభరణముల చేత హారములలో ఒకదాని చేత వశపరచుకొంటివి. తేనీయలొలుకించు నీ పెదవులు, మధుక్షీరములు కలవు నీ జిహ క్రింద. లెబనోను సువాసన నీ వస్త్రముల కుండు. సంఘమా సంఘమా ఒక చూపుతో నన్ను వశపరచుకొంటివి, నా హృదయమును నీవు వశపరచుకొంటివి. హారముల చేత ఆభరణముల చేత హారములలో ఒకదాని చేత వశపరచుకొంటివి. వశపరచుకొంటివి. చెట్టుకు నిరీక్షణ కలదు, అది నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియు దానికి లేత కొమ్మలు వేయిననియు నమ్మకము కలదు. దాని వేరు భూమిలో పాతదైపోయినను, దాని అడుగు ముద్దుమంటిలో చీకిపోయినను, నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును. లేత మొక్క వలె అది కొమ్మలు వేయును అని యోబు ప్రవచించెను. దేవుని రాజ్య సువార్త సమస్త లోకమందు ప్రకటింపబడును, అప్పుడు అంతము వచ్చును. అంటే సంఘము యొక్క పరిమళము ప్రపంచమంతా వ్యాపించుట కూడా ప్రభువు రాకకు ఒక సూచన. ఆయన భార్య అనగా సంఘ వధువు తనను తాను సిద్ధపరుచుకునెను అని అర్థము. ప్రకృతిలో చిగురులు వసంతకాలాన్ని ప్రకటించినట్లే సంఘములో ఆత్మీయ చిగురులు ప్రభువైన యేసుక్రీస్తు రెండవ రాకడ సమీపించిందని ప్రకటిస్తున్నాయి. క్రీస్తు రాకకు ముందు సంఘము పవిత్రతలో, ప్రేమలో, ఫలములలో,
క్రీస్తు సువాసనలో పరిపక్వతను పొందడం పరమగీతము 4:13 నుండి 14 యొక్క లోతైన ప్రవచనార్థంగా చూడవచ్చు. ప్రకృతిలో వృక్షములు చిగురించి నప్పుడు వసంతకాలము సమీపించుచున్నది అని గ్రహించగలము. అలాగే సంఘములో ఆత్మీయ చిగురులు క్రీస్తు రెండవ రాకడకు సూచనలుగా గమనించవచ్చును. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకునుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగిరించునప్పుడు వసంతకాలము ఇంక సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరీ సంగతులనియు జరుగుట చూచునప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే యున్నాడని తెలిసికొనుడి అని యేసు చెప్పెను. కేవలం బాహ్యకాల సూచనలు మాత్రమే కాక వధువు అంతరంగ సిద్ధత కూడా ఒక సూచనయే. దారిమవనమున తొడిగిన చిగురులు వసంత ఋతురు కురుజువులు పావుర స్వరముకు పదములు వివాహ సమయపు ముంగురుతులు ప్రభు యేసు రాకకు సూచనలు నీ చిగురులు. నీ చిగురులు కర్పూర వృక్షములు, నీ చిగురులు జటామాంసి వృక్షములు, నీ చిగురులు కుంకుమ వృక్షములు, నీ చిగురులు పరిమళ తైల వృక్షములు, లవంగ పట్టి నిమ్మగడ్డి వేరులు, నీ చిగురులు. వసంత ఋతువు కురుజులు పావుర స్వరముకు పదములు ప్రభు యేసు రాకకు సూచనలు. నీ చిగురులు గోపరస వృక్షములు, నీ చిగురులు అగరు వృక్షములు, నీ చిగురులు అంజూర వృక్షములు, నానావిధ శ్రేష్ఠ ఫల వృక్షములు, పరిమళ తైల పరిమళ ద్రవ్య వృక్షములు. దారిమవనమున తొడిగిన చిగురులు వసంత ఋతువు కురుజువులు వివాహ సమయపు ముంగురుతులు ప్రభు యేసు రాకకు సూచనలు. వరుడు బయట నిలబడి తలుపు తడుతున్నాడు. అతడు బలవంతంగా లోపలికి రాడు. ప్రేమకు బలవంతం ఉండదు. వధువు స్వచ్ఛందంగా తలుపు తీయాలి. ప్రభువైన యేసు లవొదికయ సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఆయన కూడా తలుపు తట్టుతున్నాడు. సంఘం వెలుపల నిలబడి తన స్వరాన్ని వినమని, తలుపు తెరవమని పిలుస్తున్నాడు. పరమగీతము 5:2లోని తలుపు తట్టడం, ప్రకటన 3:20లోని క్రీస్తు పిలుపు మరియు మత్తయి 25లోని అర్ధరాత్రి కేక 3 ఒకే ఆధ్యాత్మిక సత్యాన్ని ప్రతిధ్వనిస్తాయి. ప్రియుడు వచ్చుచున్నాడు. ఆయన స్వరాన్ని విని వెంటనే స్పందించుము. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనము చేయుదుము. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. పరమగీతము 5:3-6లో వధువు ఆలస్యం చేసింది. తలుపు తెరిచేసరికి నా ప్రియుడు వెళ్ళిపోయెను. ఇది అవకాశాన్ని నిర్లక్ష్యం చేయడంపై గంభీరమైన హెచ్చరిక. గమనిక ప్రకటన 3లో కూడా క్రీస్తు పిలుపు వెంటనే ఆలకించమని సూచన ఉంది. అంటే గొర్రెలు కాపరి స్వరాన్ని గుర్తించినట్లే
నిజమైన ప్రేమికురాలు తన ప్రియుని స్వరాన్ని గుర్తిస్తుంది. ప్రియురాలా పావురమా, నిష్కళంకురాలనుచు నీ తల మంచుకు తడిసినను, రాత్రంతయు వనకు తడిసినను, తలుపు తీయుమనుచు ప్రియుడు వాకిలి తట్టుచుండెనుగా, వాకిలి తట్టుచుండెనుగా. వస్త్రముల్ తీసితి, పాదముల్ కదడిగితి, సంశయించుచునటిని అప్పుడు నీ స్వరమను నే వింటిని అప్పుడు, తలుపు తీయుమనుచు ప్రియుడు వాకిలి తట్టుచుండెనుగా, వాకిలి తట్టుచుండెనుగా. తలుపును తీయను గడియను ముట్టగా, నా వ్రేళ్ళు స్రవించెను దారగా, పరిమళ తైలము జరగగ బహుజాలి కొంటి తనపై, ఆతని చేయి నేను చూచి జలిగొంటి తనపై, ఆతని స్వరమును నే వినుచు, తలుపు తీయుమనుచు ప్రియుడు వాకిలి తట్టుచుండెనుగా, వాకిలి తట్టుచుండెనుగా. తలుపును తీసితి, చుట్టూను వెదకితి, తలుపును తీసితి, చుట్టూను వెదకితి, వెళ్ళిపోయినాడే అతడు, జాము పొద్దు వరకు పిలిచి అలసి సొలసినాడే. తలుపు తీయుమనుచు ప్రియుడు వాకిలి తట్టుచుండెనుగా, వాకిలి తట్టుచుండెనుగా. ప్రియుడు తలుపు తట్టాడు. వధువు ఆలస్యం చేసింది, ప్రియుడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆమె ఆయనను వెదుకుతోంది. ఇతరులు అడుగుతున్నారు, ఆయనలో ప్రత్యేకత ఏమిటి అని. ఆమె తన ప్రియుని మహిమను సాక్ష్యంగా ప్రకటిస్తుంది. ఆ సాక్ష్యం విని యెరూషలేము కుమార్తెలు కూడా, నీ ప్రియుడు ఎక్కడికి వెళ్ళాడు? మేమును నీతో కలిసి వెదకుదుము అని అంటారు. ఇది సువార్త సాక్ష్యానికి ఒక అందమైన నమూనా. క్రీస్తు మన హృదయ ద్వారాన్ని తట్టుతాడు. మనం ఆయనను కోల్పోయినప్పుడు ఆయన విలువను మరింతగా గ్రహిస్తాము. ఆయనను నిజంగా తెలిసినవారు ఆయన సౌందర్యాన్ని ప్రపంచానికి సాక్ష్యంగా ప్రకటిస్తారు. ఆ సాక్ష్యం విని ఇతరులు కూడా క్రీస్తును వెదకడం ప్రారంభిస్తారు. ఈ గీతం పరమగీతములో వధువు తన ప్రియుని గురించి చేసిన అత్యంత మహిమాన్వితమైన స్తుతిగానంగా నిలుస్తుంది. క్రైస్తవ ఆధ్యాత్మిక వ్యాఖ్యానంలో ఇది క్రీస్తు యొక్క అసమాన సౌందర్యం, పరిశుద్ధత, ప్రేమ, మహిమ మరియు ఆయనతో ఉన్న వ్యక్తిగత సంబంధాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ పాట మెస్సియను గురించిన ప్రవచనాత్మక వర్ణనగా పరిగణించబడుతుంది. ధవళ వర్ణుడు అనే మాట దేవుని ప్రకాశవంతమైన తేజోమహిమను ప్రతిబింబిస్తుంది. రత్నవర్ణుడు అనే మాట యేసు బలియాగ రక్తాన్ని సూచిస్తుంది. ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు అనగా ఇక్కడ రెండు సంబంధాలు కనిపిస్తాయి. ప్రియుడు ప్రేమ సంబంధం, స్నేహితుడు సన్నిహిత సహవాసం.
ఇది యోహాను 15:15లో యేసు చెప్పిన మాటలను గుర్తుకు తెస్తుంది. నేను మిమ్మును దాసులనని కాక స్నేహితులనని పిలిచితిని. స్త్రీలలో అధిక సుందరివగుదాన, నీవు మా చేత ప్రమాణము చేయించు. కొనుటకు వేరు ప్రియుని కన్న నీ ప్రియుని విశేషమేమిటి? నా ప్రియుడు ధవళవర్ణుడు, నా ప్రియుడు రత్నవర్ణుడు, 10,000లో అతి కాంక్షణీయుడు. ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. విశేషమేమిటి? వేరు ప్రియుని కన్నా విశేషమేమిటి? వేరు ప్రియుని కన్నా విశేషమేమిటి? వేరు ప్రియుని కన్నా విశేషమేమిటి? అతని శిరస్సు అపరంజి వంటిది, తల వెండ్రుకలు కృష్ణవర్ణములు, నొక్కులు నొక్కులుగా కనబడు ఆ తీరులు, పాలతో కడుగబడి చక్కగా తాచిన రత్నములన్ పోలిన తీరాన గువ్వలన్ పోలిన నేత్రముల తనివి సొంపార చూడన్. నా ప్రియుడట్లుండున్, నా హితుడట్లుండున్. చెక్కిళ్ళు పరిమళ పుష్పములు, సుగంధ వృక్షముల శోభిల్లు ఉన్నత భూభాగములు. అతని పెదవులు పద్మముల వంటివి, ద్రవరూపక జటామాంసి తైలము వలె పరిమళించుచుండును. అతని కరములు తార్షిషురత్న సొంపైన భూషితము, స్వర్ణమయ గోళము, స్నేహితుడట్లుండున్, నా ప్రియుడట్లుండున్. ఎడమ్మా నీ ప్రియుడేరుండున్, ఎడమ్మా నా ప్రియుడట్లుండున్, నా హితుడట్లుండున్. ఎడమ్మా నా ప్రియుడట్లుండున్. వరుడు ప్రియురాలుకు తిరిగి స్వాగతం పలుకుతూ, నా సఖీ, నీవు తిర్సా పట్టణము వలె అందమైన దానివి, యెరూషలేము వలె సుందరమైన దానివి, పతాకాలతో కూడిన సైన్యం వలె భయంకరమైన దానివి అని ప్రకటిస్తాడు. అతను ఆమె వైభవాన్ని అత్యంత గొప్ప రాజధానులతో మరియు ఉత్కంఠభరితమైన గంభీరమైన సైనిక వ్యూహంతో పోలుస్తాడు. చూసేవారు లేదా వరుడు ఆమె తేజస్సుకు అబ్బురపడతారు. ఉదయపు వెలుగులా ప్రకాశిస్తూ, చంద్రునిలా అందంగా, సూర్యునిలా నిర్మలంగా, పతాకాలతో కూడిన సైన్యంలా భయంకరంగా కనిపించే ఈమె ఎవరు?
ఆమె ఉనికి ఖగోళ వస్తువుల వలె కళ్ళు మిరుమిట్లు గొలిపేలా అద్భుతంగా ఉంది కదా. మహనయిం అను హీబ్రూ పదానికి 2 సైన్యాల సమూహం లేదా 2 శిబిరాలు అని అర్థం. ఇది దేవుని దూతలకు సంబంధించి యాకోబుకు కలిగిన దర్శనాన్ని గుర్తుచేస్తుంది, లేదా ఇది విశ్వాసి యొక్క అంతర్గతంగా జరిగే శరీరం మరియు ఆత్మల మధ్య తీవ్రమైన ఆధ్యాత్మిక పోరాటాన్ని సూచిస్తుంది. పాదరక్షలు ధరించుకొన్న నీ పాదములు ఎంత అందమైనవి. ఈ వాక్యము యెషయా 52:7 మరియు ఎఫెసీయులకు 6:15 వచనాలతో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉంటుంది. దేవుని వాక్యాన్ని వ్యాప్తి చేయడానికి చురుకుగా కదులుతూ సమాధాన సువార్త ప్రకటించుటకు గల సిద్ధపాటు మనస్సుతో అలంకరించబడిన సంఘాన్ని లేదా విశ్వాసిని ఇది అందంగా సూచిస్తుంది. యెషయా 52 ప్రకారము సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించువాని పాదములు ఎంతో సుందరములై ఉన్నవి. ఎఫెసీయులకు 6 ప్రకారము పాదములకు సమాధాన సువార్త వలననైన సిద్ధమనస్సును జోడు తొడుగుకుని నిలువబడుడి. అనగా పాదరక్షలు విశ్వాసుల సిద్ధమనస్సుకు సాదృశ్యం అని అర్థం. నా సఖీ నీవు తిర్సా పట్టణం వలె సుందరమైన దానవు, యెరూషలేమంత సౌందర్యవంతురాలవు. ఎక్కెములనెట్టిన సైన్యము వలె భయము పుట్టించుదానవు, సంధ్యారాగం చూపట్టుచు చందబింబమంత అందమును, సూర్యుని అంత స్వచ్ఛమును కనలును దరా వ్యూహిక సైన్య సమభీకర రూపిణివి. ఈమె ఎవరు? ఈమె కదా శూలం నేతి. నీ అందు నీ రాజు నిబద్ధుడాయెను. రాకుమార పుత్రిక అందాల మెనకనానా, ఆదరక్షలతో నీ నడకెంత అందము. నీ వతని దానమే అందార నడకదారా. నీవూదువులు ఆభరణ సూత్రములు నాభిరేషము, గుండ్రటి కలశము, పద్మాలంకృత బోధుమరాశిని గాత్రము, తామరలో హేయుచున్న కవల జింకలు, నీరు కుచములు,
జింకలు ధూమ్రవర్ణములు మీరందు నీరాజు నీ వతని దానమే అందాల మనం గ్రామాలలో బస చేద్దాం అని సంఘ వధువు తన ప్రియుడిని ఆహ్వానిస్తోంది. గ్రామాలు అంటే ప్రధాన నగరాలకు వెలుపల ఉండే చిన్న చిన్న, తరచుగా పట్టించుకోని నివాస ప్రాంతాలు అని అర్థం. అనగా సామాన్య ప్రజలను చేరుకోవడం, కొద్దిమంది మాత్రమే వెళ్లే చోట పరిచర్య చేయడం, దీనుల మధ్య నివసించడం, అనగా కేవలం పలుకుబడి ఉన్న స్థలాలను మాత్రమే కోరుకోకపోవడం అని అర్థంను సూచిస్తుంది. సువార్త సమాజంలోని ప్రతి స్థాయికి చేరుకోవాలి. యేసు యెరూషలేము కంటే ఎక్కువగా గ్రామాలలోనే పరిచర్య చేశారు. ఉదాహరణకు ఆయన మార్తా, మరియా, లాజరు, పేతురు, జక్కయ్య వంటి సామాన్య కుటుంబాలతో బస చేశారు. ఇంకా పేరు చెప్పని అనేకమంది మధ్య పరిచర్య చేశారు. ఈ గ్రంథం ప్రారంభంలో వరుడు ఆమెను పదే పదే ఇలా పిలిచాడు, లేచి రమ్ము, నా ప్రియురాలా, నా సుందరి, నాతో కలిసి రమ్ము అని. ఇప్పుడు వధువు తన ప్రియుడిని రమ్ము, నా ప్రియుడా అని ఆహ్వానిస్తూ ఇలా స్పందిస్తోంది. అనగా ఇది ఆధ్యాత్మిక పరిపక్వతలో ఒక ముఖ్యమైన దశను సూచిస్తుంది. విశ్వాసి ఇకపై క్రీస్తు పిలుపు కోసం నిష్క్రియంగా వేచి ఉండడు, బదులుగా ఆయనతో నిరంతర సహవాసం కోసం ఆసక్తిగా వాంఛిస్తాడు మరియు ఆయన ఉద్దేశాలలో పాలు పంచుకోవడానికి స్వచ్ఛందంగా యత్నిస్తాడు. క్రీస్తు తన సంఘం సౌకర్యవంతమైన గోడల మధ్యనే ఉండిపోవాలని ఎన్నడూ ఉద్దేశించలేదు. ఆయన తన ప్రజలను పట్టణాలకు, గ్రామాలకు, దేశాలకు మరియు సంస్కృతులకు పంపుతాడు. యేసు స్వయంగా పట్టణాలలోనూ, గ్రామాలలోనూ నిరంతరం ప్రయాణించాడు. యేసు అన్ని పట్టణాలలోనూ, గ్రామాలలోనూ సంచరిస్తూ, బోధిస్తూ, ప్రకటిస్తూ, స్వస్థపర్చుచు వచ్చాడు. ఈ భావనకు సమాంతరమైన అంశం ప్రకటన గ్రంథం 22:17లో కనిపిస్తుంది. ఆత్మయు వధువును రమ్ము అని చెప్పుచున్నారు. పరిపక్వత చెందిన సంఘం క్రీస్తు రాకడ కోసం ఎదురుచూడటమే కాకుండా ఆయన వచ్చేవరకు ఆయనతో కలిసి శ్రమించాలని కూడా కోరుకుంటుంది. ఆమె హృదయం ఆయన హృదయంతో ఏకమైంది మరియు ఆయన కార్యమే ఆమె కార్యంగా మారింది. పెందల కడనే లేచి ద్రాక్షావనముల పోదాము, ద్రాక్షవల్లులు తోటలలో చిగురించెనో లేదో చూద్దాము, అక్కడ పూసిన పూలు వికసించెనో లేదో చూద్దాము. ప్రేమ సూచనలు చూపెడతాను, రా ప్రియుడా రా, రా.
చెట్లు చిగురించెనో లేదో చూద్దాము. అక్కడ పూసిన పూలు వికసించెనో లేదో చూద్దాము. రా ప్రియుడా రా, పల్లెలకు పోదాము మనము. గ్రామ సీమలో నివసించెదము. ప్రేమ సూచనలు చూపెడతాను. రా ప్రియుడా రా. మా ద్వారా బంధముల మీదుగా వ్రేలాడే ఫలములు చూపెడుతాను. పచ్చివి కొన్ని పండువి కొన్ని శ్రేష్ఠ ఫలములు తచియుంచి తిని కొరకై. ప్రేమ సూచనలు ఇంకెన్నో దాచి ఉంచితి చూద్దాం. రా రా. ఒకటి, ఈ ఆధ్యాత్మిక ప్రేమ కథలో ఆ గొర్రెల కాపరి ఒక ప్రత్యేకమైన వ్యక్తి అయినా అయి ఉండవచ్చును, లేదా సొలొమోను యొక్క కవితాత్మక అంశమైన అయి ఉండవచ్చును. సందేశం మాత్రం ఒక్కటే: ప్రేమను విశ్వసనీయతతో కొలుస్తారు, కానీ ఆస్తులు లేదా అధికారంతో కాదు. ప్రసంగి గ్రంథాన్ని పరమగీతముతో అనుసంధానిస్తూ పరిశీలనాత్మకముగా చూసినట్లయితే, ప్రేమను పరీక్షించడానికి సొలొమోను ఒక కల్పిత గొర్రెల కాపరిని సృష్టించాడని ఊహించవచ్చు. ఈ విషయాన్ని లేఖనం స్పష్టంగా చెప్పనప్పటికీ, డబ్బుతో కొనగలిగే ప్రేమకు మరియు విశ్వసనీయంగా నిలిచే ప్రేమకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని అన్వేషించే గ్రంథమే ఈ జ్ఞానపూర్ణ గీతము. పండితులు సొలొమోను గీతాలను రెండు ప్రధాన విధాలుగా అర్థం చేసుకున్నారు. ప్రసంగి 2:12లో సొలొమోను ఇలా అంటాడు: అప్పుడు నేను జ్ఞానమును, వెర్రితనమును, అవివేకమును గూర్చి ఆలోచించితిని. ప్రసంగి గ్రంథమంతటా సొలొమోను తరచుగా విభిన్న జీవన విధానాలను పోల్చడం ద్వారా ఆలోచనలను అన్వేషిస్తాడు. దీనివల్ల సొలొమోను గీతాలలోని గొర్రెల కాపరి పాత్ర ఒక సాహిత్య ప్రక్రియనా, అంటే నిజమైన ప్రేమ స్వభావాన్ని పరిశీలించడానికి ఉపయోగించిన ఒక వ్యత్యాసమా అని కొందరు పాఠకులు ఆశ్చర్యపోతున్నారు. ఇది సొలొమోను రచనలన్నింటిలో కనిపించే జ్ఞాన శైలికి చక్కగా సరిపోతుంది. ఇది ఒక సాధ్యమైన సాహిత్య నిర్మాణం, అనగా ఈ పుస్తకం ఉద్దేశపూర్వకంగానే ఈ రెండు ప్రపంచాలను పక్కపక్కనే ఉంచుతుందని కొందరు పండితుల అభిప్రాయం. రాజుగారి రాజభవనం, గొర్రెల కాపరి పొలాలు. రెండవది రాజసంబంధమైన విలాసం, సరళమైన విశ్వసనీయత. మూడవది బాహ్య వైభవం, అంతరంగిక నిబంధన ప్రేమ. మొత్తం గ్రంథంతో అనుసంధానం చేసినప్పుడు ఈ పాట సొలొమోను గీతాలంతటా అభివృద్ధి చేయబడిన ఇతివృత్తాలను ఒకచోట చేర్చుతుంది. సొలొమోను వ్రాసెను పరమగీతము, తనివి తీర పాడెను ఈ ప్రేమ గీతము. ప్రేమ మరణమంత బలమైనది, అగాధ జలము ప్రేమ నార్పజాలదు. ప్రవాహ జలము దాని ముంచివేయదు, శక్తులేమి దాని నార్పజాలవు. ఈర్ష్య పాతాళమంత కఠినము,
అగ్ని పుట్టించు దాని జ్వాలలు. సొలొమోను వ్రాసెను పరమ గీతము, తనివి తీర పాడెను ఈ ప్రేమ గీతము. స్వాస్థ్యమంత దారబోసి ప్రేమను తృణీకరింపబడి నీవు పొందవు. ప్రేమ పొడగు వెడల్పు ఎత్తులోతు తెలుసుకో, స్నేహించు ప్రేమ నీవు క్రీస్తు ప్రేమతో. సొలొమోను వ్రాసెను పరమ గీతము, తనివి తీర పాడెను ఈ ప్రేమ గీతము. ప్రేమకు ఇచ్చ పుట్టు వరకు దానిని లేపకయు కలత పరచకయుండుడి. ప్రేమ సంతోషము నిచ్చును, ప్రేమ సూచనలు పలు వింతలు. సొలొమోను వ్రాసెను పరమ గీతము, తనివి తీర పాడెను ఈ ప్రేమ గీతము. ప్రేమను నామాక్షరముగా నుంచుడి, మచ్చుకైన మదిలో ప్రేమనుంచుడి. ప్రేమ ధ్వజముగాను పైకెత్తుడి, భుజముపై నామాక్షరముగా దాని నుంచుడి. సొలొమోను వ్రాసెను పరమ గీతము, తనివి తీర పాడెను ఈ ప్రేమ గీతము. నా ద్రాక్షవనము నా వశమున ఉన్నది, దానిని కాపు చేయు వారికి 200 వచ్చును. సొలొమోనుకు ద్రాక్షావనము కలదని విన్నాను, వచ్చుబడికి వేయి చెల్లించెదరని తెలిసింది. కానీ నా ప్రియుడా వినుము నా మనసును, నా ద్రాక్షవనము నా వశమునే ఉన్నది. సొలొమోను సొంత జీవితంతో పోల్చి చూసినప్పుడు ఇది మరింత స్పష్టంగా కనిపిస్తుంది. 1 రాజులు 11 ప్రకారం సొలొమోను తన తరువాతి కాలంలో అనేక మంది భార్యలను, సంపదను మరియు రాజకీయ సంబంధాలను సంపాదించుకున్నాడు, మరియు అతని హృదయం దేవుని పట్ల ఉన్న సంపూర్ణ భక్తి నుండి వైదొలగింది. ఆ దృష్టితో చూస్తే అతని జీవితపు తరువాతి కాలంలో నమోదైన వైఫల్యాలకు విరుద్ధంగా నిలిచే నిబంధన ప్రేమకు ఒక ఆదర్శంగా కూడా ఈ గీతాన్ని చదవవచ్చు.